నేను మీటింగ్ చేసేటప్పుడు సో ఆ మీటింగ్ కి అటెండ్ అవ్వడం జరిగింది. మేడం గారు, సార్ నేను రావచ్చా, నేను వినొచ్చా, మేము చేయొచ్చా అని. సో అలా ఇన్వాల్వ్ అయ్యి ఏం చేస్తారు ఏంటి అనుకుంటే, ఈవెన్ మేడం గారి వర్క్ స్టైల్ చూసి, మేడం గారి హార్డ్ వర్క్ చూసి వాళ్ళ సార్ కూడా జాబ్ బంద్ చేసి రావడం జరిగింది. సో వాళ్ళ సార్ కూడా కొరమండల్ జాబ్ అరౌండ్ 10 years ఎక్స్పీరియన్స్ ఉండి, అందులో ఆయన సెటిల్, అంటే ఆల్మోస్ట్ గౌట్ జాబ్ లాగా అది. అంత సెటిల్ అయిన కంపెనీలో నుంచి కూడా సో మన యొక్క కంపెనీ పవర్, మేడం గారి యొక్క హార్డ్ వర్క్ చూసి ఇందులోకి రావడం జరిగింది. ఎవరో కాదండి, మన శిరీష ఈశ్వర్ గారు. సో ఈ రోజు ప్రజెంట్ క్రౌన్ డైరెక్టర్ గా, కార్ ఇచ్చేవర్ గా మనకు వెస్టీజ్ డిఎల్సిపి కూడా రన్ చేసుకుంటూ ఈజీగా పర్ మంత్ 1 lakh తీసుకుంటూ చాలా చాలా హ్యాపీగా ఉంటూ ఒక మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి శిరీష గారు, లెటర్స్ ఆన్ టు ద స్క్రీన్ మేడం. వెల్కమ్ టు డీజీ మీట్ మేడం, వెల్కమ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సార్ వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ మేడం, కంటిన్యూ. హారబుల్. గుడ్ మార్నింగ్ లీడర్స్. అందరూ బాగున్నారా? చాలా రోజులైంది నేను డిగ్రీ మీట్ కి రావడం అనేది, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. నేను అందరికీ తెలుసు, మై సెల్ఫ్ శిరీష, క్రోన్ డైరెక్టర్. నా ఇంట్రొడక్షన్ ఆల్మోస్ట్ తెలుసు, అయినా కూడా ఒక 2 minutes నా ఇంట్రొడక్షన్ చెప్తా. మేడం మీరు వీడియో బిఫోర్ చేసుకోండి మేడం. ఓకే మేడం, కంటిన్యూ కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ శిరీష, క్రోన్ డైరెక్టర్. నేను 3.5 years గా వెస్టేజ్ లో వర్క్ చేస్తున్నాను. బిఫోర్ వెస్టేజ్ ఐఎమ్ ఏ హోమ్ మేకర్. ఇప్పుడు నేను యాక్టివ్ టీమ్ లోనే మొదటి లేడీ క్రోన్ డైరెక్టర్ గా ఉన్నాను. ఈ విషయం చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది. ఒక మహిళ ఇంట్లో హోమ్ మేకర్ గానే ఉండగలదు, తనకు ఇక అదే లైఫ్, పిల్లలు స్కూల్కి పంపించడం, భర్తను ఆఫీసు పంపించడం, ఇంట్లో పనులు ఇవే అని అనుకుంటారు. కానీ నేను ఒక స్టెప్ ముందుకేసిన, అది వెస్టేజ్ ద్వారా ముందుకేసిన, సక్సెస్ అనేది చూస్తున్నా. ఇంకా రానున్న రోజుల్లో కూడా వెస్టేజ్ ద్వారా నేను చాలా డెవలప్ అవుతానన్న నమ్మకం నాకుంది. దానికి నేను రోజు నా డెవలప్మెంట్ మీరు అందరు చూస్తూనే ఉన్నారు. ఒక హోమ్ మేకర్ గా ఉన్నటువంటి ఒక లేడీ ఈ రోజు ఒక 14 లక్షల కారుకి ఓనర్ అయింది. ప్లస్ యాక్టివ్ టీమ్ లోనే మొదటి లేడీ క్రోన్ డైరెక్టర్ గా ఉన్నాను. ఈ మంత్ నుంచి హౌస్ ఫండ్ కూడా స్టార్ట్ అయింది. ఇన్ ఫ్యూచర్ లో కూడా నేను 1.5 కోటి రూపాయల విలువ చేసే ఇల్లు కూడా మన వెస్టేజ్ హౌస్ ఫండ్ ద్వారా నేను తీసుకోవాలనుకుంటున్నా. ఇదంతా మనం వెస్టేజ్ లో ఉండడం వల్ల జరుగుతుందని 100% నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే బయట ఉన్న ఈ సొసైటీలో మనం చూస్తూనే ఉన్నాము, ఏ విధంగానైనా డబ్బు సంపాదించే సోర్స్ ఉన్నప్పటికీ మన డ్రీమ్స్ అయితే నెరవేరట్లేదు. నేను హార్ట్ఫుల్ గా చెప్పేది ఏంటంటే, త్రో వెస్టేజ్ ఖచ్చితంగా మన డ్రీమ్స్ 100% నెరవేరుతాయి. దానికి మేమందరం బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో ఈ విధంగా నేను వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ వాడుకుంటూ నా లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ చేసిన తర్వాత, ప్రొడక్ట్ వాడుకోవడంతో పాటు వాటిని నలుగురికి షేర్ చేయడం ద్వారా, ప్లస్ వాటిని మనకు దొరికేటటువంటి స్టాక్ పాయింట్స్ టేకులపల్లిలో నేను స్టార్ట్ చేసి, సార్ని కూడా తన ప్రైవేట్ జాబ్ రిజైన్ చేయించేసుకొని ఇద్దరం కూడా ఇప్పుడు వెస్టేజ్ లో క్రోన్ డైరెక్టర్ గా నిలబడి మా కళల్ని మేము నెరవేర్చుకుంటున్నాము. సో ఈ విధంగా మా జర్నీ అనేది చాలా హ్యాపీగా, సాఫీగా సాగుతుంది. సో దీంట్లో ఈ రోజు నేను వచ్చిన సెషన్, చెప్పదలుచుకున్న సెషన్ ఏంటంటే, మన ఫీల్డ్ మీదకి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు ఒక రాజు అనేవాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమేమైతే వెపన్స్ అవన్నీ తనకు అవసరము, అలాగే మనకు కూడా ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు మనకి ఏమేమి ఉండాలి. సో మనం ఇంకా కస్టమర్స్ ని ఇంకా మన సిస్టమ్ గురించి అర్థమయ్యే విధంగా చెప్పేటటువంటి ఒక అద్భుతమైన సబ్జెక్ట్ వెస్టేజ్ డెమో, మన ప్రొడక్ట్స్ మీద ఉన్నటువంటి డెమోస్ అనే ఒక మంచి సబ్జెక్ట్ ద్వారా నేను ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. లీడర్స్, మనము ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు మనకు వివిధ రకాలటువంటి మనుషులు మనకు ఎదురవుతారు. వాళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్లు, వాటికి మనం ఓపికగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో మనం 100 సమాధానాలు చెప్పడం కన్నా, అంటే ఒక విషయాన్ని 100 సార్లు చెప్పడం కన్నా ఒకసారి చూపించడం వల్ల వాళ్ళకు విషయం అనేది క్లియర్ గా అర్థమవుతుంది.
సో ఆ విధంగా మనం ఈ రోజు డెమోస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక RRR మూవీ ఉంది, మనం మూవీకి వెళ్ళినాం, సినిమా చూస్తున్నాం, మన ఫ్రెండ్ చూసిండు, తను వచ్చి మనకు స్టోరీ చెప్తున్నాడు, ఆ సినిమా ఎలా ఉంది ఏంది అని మొత్తం చెప్తున్నాడు, అందులో మంచి మంచి సీన్స్ గురించి చెప్తున్నాడు, మనం జస్ట్ ఇమాజిన్ చేసుకుంటాం అంతే. కానీ ఆ సినిమాని మనం చూస్తే ఆ విజువలైజేషన్ అలా వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ చూస్తే RRR మూవీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది. సో అక్కడ చెప్పింది మనం విన్నదానికన్నా చూసిన దానికి మనం ఎక్కువ నేర్చుకుంటాం, మనకి ఎక్కువ అట్రాక్షన్ అవుతుంది ఏ విషయమైనా కూడా. సో ఆ విధంగా నేను మన వెస్టేజ్ లో కూడా అన్ని ప్రొడక్ట్స్ కి డెమోలు ఉంటాయి, కానీ అన్ని కాదు, మనకు టైం అనేది చాలా తక్కువ ఉంటది కాబట్టి కొన్ని ప్రొడక్ట్స్ డెమోస్ తో నేను ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. అందులో ఫస్ట్ మనకు ఉన్నటువంటి చాలా చాలా బెస్ట్ ప్రొడక్ట్ కుకింగ్ ఆయిల్. మన వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరి ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటది, కానీ ఇంకా బయట చాలా మంది ఇళ్లలో మన కుకింగ్ ఆయిల్ అనేది లేదు, కాబట్టి వాళ్ళకు వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయి. నేను చెప్తున్న 100% గుండె మీద చేసుకొని కుకింగ్ ఆయిల్ వాడడం వల్ల మా సరౌండింగ్ మా ఫ్యామిలీ మొత్తం రైస్ బ్రాన్ ఆయిల్ కి నేను చేంజ్ చేశాను. ఎవరికి కూడా ఎటువంటి డిసీజెస్ కూడా ఇప్పటి వరకు రాలేదు. సో మన కుకింగ్ ఆయిల్ చాలా బెస్ట్ ప్రొడక్ట్. దీంట్లో ఇది కొలెస్ట్రాల్ ఫ్రీ, ఇది మనకు ఆ తౌడు గింజల నుంచి తయారు చేస్తాము, ప్లస్ మనకి ఇది మన చాలా చిక్కగా ఉంటది, గుండెకు చాలా మంచిది. సో ఈ విషయాన్ని మనం ఒక 10 పాయింట్లు చెప్తాం కస్టమర్స్. ఈ 10 పాయింట్లు చెప్తూనే మనం ఒక చిన్న డెమో చెప్పడం ద్వారా, చూపించడం ద్వారా వాళ్ళు ఇంకా దీన్ని ప్రూఫ్ గా, అంటే కళ్ళ ముందు నిజం అనేది కనబడుతుంది కాబట్టి వాళ్ళు ఎమ్మట ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకొని మన కుకింగ్ ఆయిల్ ని తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ డెమో ఏంటి అంటే, మనము ఒక 2 బౌల్స్ తీసుకొని ఒక దాంట్లో మన రైస్ బ్రౌన్ ఆయిల్ ప్లస్ బయట వేరే బ్రాండ్ ఏ ఆయిల్ అయినా, జనరల్ గా పల్లి నూనె, వేరే సన్ఫ్లవర్ ఆయిల్, ఏదైనా సంథింగ్ బయట వాడుకునే ఏ ఆయిల్ అయినా తీసుకొని మన కుకింగ్ ఆయిల్ ఉన్నటువంటి బౌల్లో ఐస్ క్యూబ్స్ ప్లస్ బయట ఆయిల్ తీసుకున్నటువంటి బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసి మనం కలుపుతూ ఉంటే ఒక 10 నిమిషాల తర్వాత ఏమైపోద్దంటే మన ఐస్ క్యూబ్స్ మన ఆయిల్లో కరిగిపోయి లిక్విడ్ లాగానే మన ఈ ఆయిల్ అనేది మారిపోతా ఉంటది. కానీ బయట ఆయిల్లో ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత అదే 10 నిమిషాలు గడ్డ కట్టిపోతుంది, మన డాల్డా టైప్ అయిపోతుంది మొత్తం గట్టిగా. అంటే ఇక్కడ ఏంటి, మన లిక్విడ్ అలా లిక్విడ్ లాగా, మన ఆయిల్ లిక్విడ్ లాగా ఉంది కాబట్టి మనం తిన్నా కూడా మన నరాలలో కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవ్వదు. అదే బయట దానికి గడ్డగట్టిపోయింది మొత్తం, అప్పుడు ఏమవుతుంది, మనం ఆ బయట ఆయిల్ మనం తినడం వల్ల నరాలలో కొవ్వు పేరుకుపోయి మనకు హార్ట్ స్ట్రోక్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. సో ఇది మనకు అక్కడ 10 నిమిషాల్లోనే కళ్ళ ముందు వాళ్ళు చూసేస్తారు కాబట్టి ఈ ప్రొడక్ట్ మనకు బయట ఇంత నష్టం జరుగుతుంది, మన ప్రొడక్ట్ చాలా బాగుంటుంది అని మనం ఒక్క మాట చెప్పగానే వాళ్ళు మన ప్రొడక్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నీమ్ సోప్. జనరల్ గా నీమ్ సోప్ అంటే మనం స్నానం చేసేటువంటి సోపు. మనము మన స్కిన్ ఎలర్జీస్ రాకుండా మన చిన్నప్పటి నుండి వేరే వేరే బ్రాండ్ సోపులు వాడుతున్నా కూడా మన నీమ్ సోపు ఇప్పుడు మామూలుగా సంతూరు ఇవి వాడుతూ ఉంటారు, కానీ దీనికి అసలు కంపేర్ లేదు. ఎందుకు అంటే సంతూర్ సోపు వాడుతూ ఉండడం వల్ల ఏ సోప్ అయినా మనకు స్కిన్ ఎలర్జీస్ అంటే చర్మము తొందరగా ముసలితనం వచ్చేస్తుంది. మన నీమ్ సోపు వాడడం వల్ల వేప తులసి పుదీనా ఈ 3 మనకి ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల ఫ్రెష్నెస్, స్కిన్ ఎలర్జీస్ రాకపోవడం, దురద, మంట, చెమట వాసన రాకపోవడం, మురికి చాలా నీట్ గా వెళ్ళిపోవడం బాడీ మించెళ్ళి. సో ఇవన్నీ క్వాలిటీస్ మన నీమ్ సోప్ లో ఉన్నాయి. సో ఇవన్నీ మనం చెప్తూనే మనం ఒక డెమో చేయడం ద్వారా కస్టమర్ అనే వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు. ఇందులో ఏం చేయాలంటే మనం 2 గ్లాసులలో వాటర్ తీసుకోవాలి. 2 గ్లాసులలో వాటర్ తీసుకొని మనం ఒక దాంట్లో నీమ్ సోపును తురిమి అందులో వేసేసుకొని, బయట సోప్ ఏదైనా అది కూడా తురిమి అందులో వేసేసుకొని, దీంట్లో మనం అయోడిన్ కలుపుకోవడం వల్ల మామూలుగా మెడికల్ షాప్ లో దొరుకుద్ది, అది కలుపుకొని మనము స్పూన్ తో కలుపుతూ ఉంటే బయట సోప్ వేసినటువంటి ఆ గ్లాస్ రెడ్ కలర్ కి మారిపోతుంది. నీమ్ సోప్ వేసినటువంటిది ఇలా మనకు పైన మొత్తం ప్యూర్ వాటర్ గా అలాగే ఉండిపోతుంది. అంటే మన నీమ్ సోప్ లో కెమికల్స్ లేవు కాబట్టి సోప్ అనేది మనకు చాలా బాగా పనిచేస్తుంది. సో అటువైపు దాంట్లో కెమికల్స్ ఉన్నాయి కాబట్టి అది రెడ్ గా మారిపోయింది. సో అది మన బాడీ మీదకి వెళ్తే మనకు బాడీకి ఎంత డ్యామేజ్ జరుగుతుంది, స్కిన్ మొత్తము మనకు పాలిపోవడం, స్కిన్ ఎలర్జీస్, ర్యాషెస్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఈ డెమోని మనం వాళ్ళ ముందు చూపించినట్లయితే వాళ్ళు ఎమ్మటే మన నీమ్ సోపును తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి టూత్ పేస్ట్. టూత్ పేస్ట్ వచ్చేసి మనం జనరల్ గా మార్నింగ్ లేవగానే మన మౌత్ ఫ్రెష్నెస్ కోసం మనం టూత్ పేస్ట్ అనేది వాడుతూ ఉంటాము. బయట చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉండడం జరిగింది. సో ఈ టూత్ పేస్ట్ల మీద మనం డెమో ఎలా ఇవ్వచ్చు, మన కస్టమర్స్ కి అర్థమయ్యేలాగా ఎలా వివరించవచ్చు అనేది ఒక డెమో ద్వారా మనం తెలుసుకుందాము. మన టూత్ పేస్ట్లు బయట బ్రాండెడ్ ఉన్న ఒక 2-3 రకాల పేస్ట్లను ప్లస్ మన డెంటల్ ష్యూర్ పేస్ట్ ని మనం ఒక ప్లేట్ లో మనం కొంచెం తీసుకొని మనం దాన్ని పసుపేసి దాన్ని మనం ఇలా రబ్బింగ్ చేయడం ద్వారా కాసేపు అలా చేస్తున్న క్రమంలో బయట పేస్ట్లు అనేటివి కలర్ చేంజ్ అవుతాయి. అంటే ఆరెంజ్, రెడ్ కి అలా మారిపోవడం జరుగుతూ ఉంటది. అదే విధంగా మన ఈ డెంటల్ ష్యూర్ పేస్ట్ అలాగే ఎల్లోయిష్ కలర్ గా అలాగనే ఉండిపోతుంది. ఎందుకు అంటే వాటిలో కెమికల్స్ ఉన్నాయి కాబట్టి అది ఆరెంజ్ గాని రెడ్ గాని మారిపోవడం జరుగుతుంది. మన పేస్ట్ న్యాచురల్ గా లవంగ రసం, పుదీనా వీటితో తయారవుతుంది కాబట్టి మన పండ్లకు చాలా మంచిది. అందుకని అందులో ఏం కెమికల్స్ లేవు కాబట్టి అది ఎల్లో కలర్ గా అలాగే ఉండిపోద్ది. సో ఈ విషయాన్ని మనం వెళ్ళిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాత బ్రాండే ఉంటది. సో మనం ఈ పేస్ట్ మనం టూల్స్ లాగా పట్టుకొని వెళ్తే, మన బ్యాగ్ లో వేసుకొని వెళ్తే మన పేస్ట్ తీసి వాళ్ళు వాడే వాళ్ళ పాత బ్రాండ్ పేస్ట్ మనం అక్కడే ఎవరింట్లో అయినా పసుపు ఉంటది కాబట్టి తీసుకొని మనం డెమో చేయడం ద్వారా మన పేస్ట్ ఉన్నటువంటి క్వాలిటీస్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి డిష్ వాష్. ఆడవాళ్ళకు చాలా ఇష్టమైనటువంటి ప్రొడక్ట్, నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే మన పాత్రలు చాలా నీట్ గా క్లీన్ అవుతాయి. చాలా ఆయిలీగా ఉన్నటువంటి పాత్రలు కూడా చాలా నీట్ గా క్లీన్ అవుతాయి. ఈవెన్ మన ఫిష్ కర్రీ చేసినా కూడా గిన్నెలు స్మెల్ అనేవి రావు. డిష్ వాష్ వచ్చిన దగ్గర నుంచి నా పని అయితే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈ ఈ అంత ముందు మేము ఈ వెస్టైల్లోకి రాకముందు విమ్ ఇవి వాడినప్పుడు నా చేతులు ఎప్పుడు మంటలుగా, ఈ పైన ఈ స్కిన్ అనేది ఇట్లా పొరలుగా ఊడిపోయేది నాకు. ఈ మన డిష్ వాష్ వాడినప్పటి నుంచి నాకు చేతులు చాలా మృదువుగా స్మూత్ గా తయారైనాయి. ఎందుకంటే బయట వాటిలలో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల మన స్కిన్, ఎందుకంటే రెగ్యులర్ గా లేడీస్ రోజు చేయాల్సిందే, వాష్ చేయాలి గిన్నెలు. సో మనం కెమికల్ కి దగ్గరగా టచ్ లో ఉంటాం. సో ఆ విధంగా మనకు స్కిన్ ఎలర్జీ, చేతులు బాగా మందమైపోవడం, మనకు స్కిన్ మీద ఇట్లా పొట్టులాగా లేవడం ఇలా జరుగుతూ ఉంటది. సో మన డిష్ వాష్ లో నాచురల్ గా నిమ్మ, ఈ బత్తాయి వీటి పొట్టు నుంచి తయారు చేస్తారు. అంటే ఆ తొక్కల నుంచి మన డిష్ వాష్ అనేది తయారవుతుంది. సో దీన్ని మనం ఒక డెమో ద్వారా ఎలా చూపించవచ్చు అంటే, 2 గ్లాసులలో వాటర్ తీసుకొని ఒక దాంట్లో బయట బ్రాండ్ ఏదైనా విమ్ ఏదైనా వేసేసుకొని మనది ఒక 5-6 చుక్కల డిష్ వాష్ వేసేసుకొని రెండిట్లలో పసుపు వేయడం ద్వారా, ఒక్కొక్క కొంచెం పసుపు వేయడం ద్వారా బయట బ్రాండెడ్ అన్నటువంటి డిష్ వాష్ కానీ అది రెడ్ కలర్ కి మారిపోతుంది. మన లిక్విడ్ వేసినటువంటి వాటర్ అనేటివి ఎల్లోయిష్ గా అలాగే ఉండిపోతాయి. సో ఎందుకంటే ఇందులో కెమికల్స్ లేవు. మనము దీని గురించి చెప్పే లోపే మనకు ఇది రెడ్ కలర్ కి కంప్లీట్ గా మారిపోతుంది. అది ఎల్లోయిష్ గా ఎంతసేపు మనం అక్కడ ఉండి మనం మిగతా సెషన్ కంప్లీట్ చేసినా అది అట్లా ఎల్లో కలర్ గానే ఉంటది. సో ఈ విధాన్ని మనం క్లియర్ గా వాళ్ళకి అక్కడే కళ్ళ ముందు చూపించి మన డిష్ వాష్ గురించి చెప్పి మనం దీన్ని ప్రమోట్ చేయొచ్చు. అదే విధంగా అల్ట్రా వాష్ బట్టలు ఉతికే చాలా అద్భుతమైన ప్రొడక్ట్. ఇది వాడడం వల్ల చేతులకు ఎక్కువ బర్డెన్ పడదు. అల్ట్రా వాష్ అనేది చాలా న్యాచురల్ గా ఉంటది కాబట్టి మనం దీంతో వాష్ చేసిన నీళ్లు చెట్లకు పోయడం ద్వారా మనకు పూలు కూడా ఎక్కువ పూసే అవకాశం ఉంటది. అదే మనం బయట వేరే బ్రాండ్ వాటితో బట్టలు జాడించి మనం చెట్లకు పోస్తే తెల్లారేసరికి చచ్చిపోతాయి. అంటే అంత కెమికల్స్ ఉంటాయి. సో దీన్ని కూడా వాష్ ను కూడా మనము ఏ విధంగా చూపెట్టవచ్చు అంటే, సేఫ్ డిష్ వాష్ లాగానే మనము రెండిట్లలో మన అల్ట్రా వాష్ ఒక దాంట్లో అల్ట్రా వాష్, ఒకటి బయట ఏ బ్రాండ్ అయినా కానీ సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ తీసుకొని రెండిట్లో కూడా పసుపు వేయడం వల్ల బయట బ్రాండ్ ఉన్నటువంటి గ్లాస్ రెడ్ గా మారిపోతుంది, మనది ఎల్లోయిష్ గానే ఉంటది. సో ఎందుకంటే మన దాంట్లో కెమికల్స్ లేవు, ఈజీగా కళ్ళ ముందే తెలిసిపోతుంది కాబట్టి మన అల్ట్రా వాష్ ను వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా స్వాబ్. ఇది మన ఫ్లోర్ క్లీనర్. జనరల్ గా ఫ్లోర్ క్లీనర్స్ లలో చాలా రకాలుగా చెప్తా ఉంటారు టీవీలలో, ఆ స్మెల్ బాగుంటది, వేపాకులతో చేసినాం. ఇవన్నీ కూడా మనకు రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి బయట ఫ్లోర్ క్లీనర్. చిన్నపిల్లలు కింద ఆడుకోవచ్చు డేర్గా అన్నట్టు చెప్తా ఉంటారు, కానీ వాటితోని నీట్ గా అస్సలు క్లీన్ అవ్వదు. కానీ మన స్వాబ్ తో ఫ్లోర్ క్లీన్ చేస్తే ఈవెన్ బొద్దింకలు కూడా ఫ్లోర్ మీద ఎల్లవు అసలు. అండ్ దోమలు రావు, ఈగలు రావు, మంచి గులాబీ పూల స్మెల్ వస్తూ ఉంటది.
నాకు చెప్పిన మా రివ్యూస్ ఏంటంటే అసలు దోమలు కూడా రావట్లేదు మేడం. బయట అది బకెట్ వాటర్లో వేసి బయట మనం ఏదైనా ప్రహరీ దగ్గర కడుక్కున్నా కూడా దోమలు ఈగలు రావట్లేదు మేడం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దీని గురించి మనం ఒక డెమో ఇవ్వాలి కస్టమర్స్ కి అనుకుంటే 2 గ్లాసులలో వాటర్ తీసుకొని వాళ్ళు వాడేటువంటి ఫ్లోర్ క్లీనర్ ఏదైనా ఒక గ్లాస్ లో వేసేసుకొని మన స్వాబ్ ఒక గ్లాస్ లో వేసుకొని ఆ మన ఉజాల మామూలుగా దొరుకుతా ఉంటది, ఆ ఉజాల డ్రాప్స్ వేయడం వల్ల కాసేపటికి ఏమవుతుంది, బయట బ్రాండ్స్ వాడినటువంటి అది కలర్ అలాగే ఉండిపోతుంది, మన స్వాబ్ వేసినటువంటిది వాటర్ లాగా చేంజ్ అయిపోతా ఉంటుంది. అంటే అందులో ఉన్నటువంటి ఉజాల అనేది మన ఫ్లోర్ మీద ఉన్నటువంటి మలినాలు అనుకుంటే, బయట బ్రాండ్స్ ఏమైనా క్లీన్ చేసినా ఏం చేయలేదు, అలాగే ఉన్నాయి. కాకపోతే ఆ ఫ్రెష్ స్మెల్ అనేది ఘాటు వస్తూ ఉంటది. సో ఆ స్మెల్ అలా రావడం వల్ల అబ్బా చాలా ఫ్రెష్ అయిపోయింది ఫ్లోర్ అని మనం అనుకుంటా ఉంటాం. కానీ ఎక్కడ ఉండేటువంటి క్రిములు, బ్యాక్టీరియా, వైరస్లు అవన్నీ అలానే ఉంటాయి. కానీ మన స్వాబ్ తోటి చాలా నీట్ గా క్లీన్ అయిపోతుంది, వాటర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ విషయం వాళ్ళకి అక్కడే, మనం ఏం మ్యాజిక్ చేయట్లేదు, మనకేం మంత్రాలు రావు, వాళ్ళ కళ్ళ ముందే మనం చేస్తున్నాం కాబట్టి ఆ చేంజ్ అనేది అక్కడే జరుగుతుంది. కాబట్టి వాళ్ళ చూసి అమ్మ మేము ఇన్ని రోజులు ఇంత కెమికల్ వాడుతున్నామా అన్న ఒక రియలైజేషన్ లోకి వచ్చి మన ఫ్లోర్ క్లీనర్ ని వాళ్ళు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా మ్యాటిక్ సర్ఫ్ వాష్, అంటే అల్ట్రా వాష్ లిక్విడ్, అలాగే అల్ట్రా మ్యాటిక్ సర్ఫ్, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది వాడుకుంటాం. మ్యాటిక్ దీంతో కూడా మనం డెమో ఏ విధంగా చేయొచ్చు అంటే, దీన్ని కూడా ఒక గ్లాస్ లో మనం మ్యాటిక్ తీసుకొని ఒక గ్లాస్ లో సర్ఫ్ ఎక్సెల్, అంటే ఏదైనా వాళ్ళు బయట వాళ్ళు వాడేటువంటి ఏ బ్రాండ్ అయినా మనం వేసేసి దీంట్లో కూడా మనం అయోడిన్ లేకపోతే ఉజాల ఏదైనా మనం ఒక 3-4 డ్రాప్స్ వేసి కలపడం వల్ల కాసేపటికి కలుపుతూ ఉంటే మన బయట బ్రాండ్కు ఉన్నటువంటి గ్లాస్ కలర్ అలాగే ఉండిపోదు, బ్లూ కలర్. అంటే మురికి అనేది పోదు. అందులో ఆ సోడాలు ఇంకా రకరకాల కెమికల్స్ కలపడం వల్ల లేడీస్ కి హ్యాండ్స్ కానివ్వండి, కాళ్ళ మీద కూడా వాటర్ పడతాయి కాబట్టి ఉతికేటప్పుడు కాళ్ళ దగ్గర ఎలర్జీ, దురద నాకైతే వచ్చేది. అప్పుడు మామూలుగా సర్ఫ్ ఇదే వాడే వాళ్ళము, బట్టలు ఉతికాక అప్పుడు దురద వచ్చేది నాకు, హ్యాండ్స్ అన్ని దురద మంట వచ్చేది. ఎప్పుడైతే నేను వాష్ వాడడము స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి హ్యాండ్స్ కూడా చాలా స్మూత్ అయినాయి, దురద అనేది లేదు. అసలు వాషింగ్ మిషన్ అనేది రిపేర్ కూడా రాలేదు నాకు. ఎందుకు అంటే బయట వాడే కంపెనీలలో ఉండేటువంటి సర్ఫులు కానివ్వండి, లిక్విడ్స్ కానీ వేయడం వల్ల లోన మిషన్ యొక్క వర్క్ ఫంక్షన్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. అదంతా వేస్ట్ అంతా కలుపుతారు కాబట్టి అదంతా కింద మిషన్ లో స్టక్ అయిపోయి బట్టలకు కూడా హోల్స్ పడేటి. కానీ ఇప్పుడు వాష్ వాడిన దగ్గర నుంచి బట్టల నాణ్యత, మన వాష్ కానీ మ్యాటిక్ వాడిన దగ్గర నుంచి బట్టల వాష్ నాణ్యత అలాగే ఉంది, ఒక్క డ్రెస్ కూడా ఒక హోల్ కూడా పడడం నేను గమనించలేదు. సో ఈ విధంగా మన బట్టల నాణ్యత కాపాడుతూ ప్లస్ మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ అది వాడడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా ఉండడం వల్ల ఈ డెమో ఇవ్వడం వల్ల, అంటే ఇప్పుడు 2 గ్లాసులలో ఒకటి మ్యాటిక్ ఒకటి బయట వేసిన తర్వాత ఉజాలా వేసి మనం దాన్ని తిప్పుతూ ఉంటే మనది ఇలా వైట్ కలర్ లో ఉండిపోద్ది, బయటది అదే కలర్ లో ఉండిపోద్ది. సో అది కూడా వాళ్ళు కళ్ళ ముందే చూస్తారు కాబట్టి ఈ తేడా గమనించి వాళ్ళు ఎమ్మట మన మ్యాటిక్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా జిటా చాలా అద్భుతమైన ప్రోడక్ట్, నాకు చాలా ఇష్టమైన ప్రోడక్ట్. ఒక్క పూటనే టీ తాగుతా, కానీ ఎంత మైండ్ ఫ్రెష్ గా ఉంటది అంటే చాలా మైండ్ ఫ్రెష్ ఉంటది. సో మరి దీని మీద మనం ఏ విధంగా మనం చెప్పాలి, ఇప్పుడు తెలుసు ఈ టీ పొల్ల వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ క్యాన్సర్ కానీ బయట బ్రాండ్స్ వల్ల ఎలా వస్తున్నాయో మనకు తెలుసు. మన జిటా టీ లేత చిగురాకుల నుంచి తయారు చేస్తారు. మన చింత చిగురు ఇవన్నీ ఏంటి, మనకు సీజన్ లో అందరు చింత చిగురు పప్పు అట్లా వేసుకుంటా ఉంటారు. అంటే చింత చిగురు లేత ఆకులలో మంచి ప్రోటీన్స్ ఉంటాయి. సో ఆ విధంగా మన జిటా కూడా లేత చిగురు ఆకుల్ని తెంపి వాటిని మనకు ఈ విధంగా జిటా టీ లాగా చేసిస్తారు. సో ఈ మన బయట బ్రాండ్స్ కొన్ని కంపెనీలు చూసుకున్నట్టయితే డస్ట్ టీలు అవన్నీ ఆల్రెడీ దాని వెనక రాసి ఉంటది డస్ట్ టీ అని. అవేంది కింద పడ్డా అంటే ఆకు తన లైఫ్ స్పాన్ అయిపోయి రాలి కింద పడ్డాక దాన్ని తీసి వాళ్ళు మళ్ళీ దాన్ని చేంజ్ చేసి బయట ప్యాకెట్స్ లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి తాగడం వల్ల ఏంటి మనకు సైడ్ ఎఫెక్ట్స్, ఒక చెట్టు లేత చిగురు ఉన్నప్పుడు తీసుకుంటే విటమిన్స్ ప్రోటీన్స్ వస్తాయి, కానీ కింద పడిపోయి భూమిలో కలిసినప్పుడు తీసేస్తే సైడ్ ఎఫెక్ట్సే కదా. సో మరి ఆ విషయాన్ని మనం ఎట్లా ఒక డెమో ద్వారా చూపించగలుగుతాము అంటే, మన మామూలుగా వాళ్ళ వాడేటువంటి టీ పొని ఒక గ్లాస్ తీసుకుని అందులో వాటర్ వేసుకొని వాళ్ళ టీ పొని కలిపి ఒక దాంట్లో మన టీ పొని కలిపితే వాళ్ళు బయట వాళ్ళు వాడే టీ పొడి ఎమ్మటే కలర్ చేంజ్ వచ్చేస్తుంది.
యాక్చువల్గా ఏంటంటే ఏ టీ పొడి అయినా మరిగినాక కలర్ రావాలి. ముందే కలర్ వచ్చేస్తుందంటే ఆర్టిఫిషియల్ గా కలర్స్ కలిపిండ్రనే అర్థం. సో ఆ డిఫరెన్స్ అనేది వాళ్ళకు అప్పుడే ఈజీగా అర్థమైపోద్ది. కాబట్టి ఇప్పుడు ఈ ఫస్ట్ ది మనకి జిటాది ఈ స్లైడ్ చూసుకుంటే లైట్ ఉంది, ఇటువైపుది వేరే సంథింగ్ ఏదైనా. సో ఈ కలర్ చేంజ్ ఇక్కడే కనబడుతుంది కాబట్టి వాళ్ళకి అర్థమైపోద్ది, ఓహో ఇది కెమికల్ యాడెడ్ కాబట్టి కలర్ తక్కువ వచ్చేసింది, ఇది రాలేదు అంటే మనకు ఇది న్యాచురల్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని మన ప్రొడక్ట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పోర్స్ ఫ్రెష్ పౌడర్. మన ఫేస్ పౌడర్ వచ్చేసి తెలుసు కదా, పోర్స్ ఫ్రెష్ మన బాడీకి చల్లదనం ఇస్తుంది. పౌడర్ కూడా చాలా స్మెల్ చాలా బాగుంటది. ఇప్పుడు ఎండాకాలంలో ప్రతి ఒక్కరు కూడా పోర్స్ ఫ్రెష్ తీసుకోండి, బాడీని చాలా కూల్గా ఉంచుతుంది. దీని మీద మనం డెమో ఎలా చేయగలుగుతాము అంటే, మామూలుగా ఒక గ్లాస్ లో వాటర్ తీసుకొని, మన బయట బ్రాండ్స్ ఏదైనా దాని మీద పౌడర్ వేసేసి, మన ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మన పౌడర్ వేసేస్తే బయట గ్లాస్ లో వేసిన పౌడర్ పైన అట్టలాగా పొరలాగా అలానే పట్టుకొని ఉంటుంది. అది ఎంతకు వాటర్ లోకి వెళ్ళిపోదు, మనది వాటర్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మన ఫేస్ కి వేసినటువంటి పౌడరు మన స్కిన్ మీద ఉండదు, లోపలికి ఇంకిపోతుంది. అంటే మనకు చెమట వచ్చేస్తుంది, మన పోర్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో ఏమైనా డెడ్ స్కిన్ సెల్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా మన పౌడర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. కానీ బయట పౌడర్ ఫేస్ పైన అలానే ఉంటే, ఇప్పుడు మనం సన్ను అంటే ఎండకి వెళ్తాం, అప్పుడు ఇది ఆ రియాక్షన్ జరిగి ఇక్కడనే ఆ పౌడర్ ఉండిపోయి ఫేస్ మీదనే అది అలాగే ఉండిపోయి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అంటే మొటిమలు కానివ్వండి, మచ్చలు కానివ్వండి, ఈ నల్ల నల్ల మచ్చలు ఇవన్నీ రావడానికి మనకు అవకాశం ఉంది. సో ఈ ఈ విషయాన్ని మనం ఈ విధంగా డెమో చేసి చెప్పడం వల్ల ఈ పోర్స్ ఫ్రెష్ ను వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా షాంపూలు, మనకు మొత్తం 6 రకాల షాంపూలు ఉన్నాయి. చాలా అద్భుతమైన ప్రొడక్ట్. మనకు మాయిశ్చరైజ్ షాంపూ, డీప్ క్లీన్స్, డైలీ కేర్, యాంటీ ఎయిర్ ఫాల్, కెరాటిన్, కలర్ ప్రొటెక్ట్, ఇలా మనకు 6 రకాల షాంపూలు ఉన్నాయి. సో వీటిలలో మనం ఏదైనా మనం ఈ విధంగా డెమో చేసి చూపించవచ్చు. నేను ఇందులో మాయిశ్చరైజ్ ఉంది. ఇందులో ఏంటంటే మనం గ్లాస్ లో మామూలుగా బయట బ్రాండ్ షాంపూని వేసేసి ఇంకో గ్లాస్ లో మాయిశ్చరైజ్ షాంపూ వేసేస్తే మనం కలుపుతూ ఉంటే దానికి సంబంధించినటువంటి మల్లాలు, డస్ట్ అదంతా మనకు అడుగు గాని పైన గాని కనబడతా ఉంటది. ఇంకా కొన్ని వాటిలో గంజి నీళ్ళ లాగా మురికిగా ఉండడం జరుగుతూ ఉంటది. సో మనదేంటి ప్యూర్ వాటర్ లాగా, వితౌట్ కెమికల్, ప్యూర్ వాటర్ లాగా అలాగే ఉండిపోద్ది. సో ఈ విధంగా ఉండడం వల్ల అది మన హెయిర్ కు చాలా మంచిది. మన హెయిర్ మాయిశ్చరైజ్ గా సిల్కీగా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ డిఫరెన్షియేషన్ మనం కస్టమర్స్ కు చూపెట్టడం వల్ల వాళ్ళు మనకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిఎండి ఈ మధ్య సిఎండి గురించి ఈశ్వర్ సార్ చాలా పెద్ద సెషన్ చెప్పడం జరిగింది. చాలా బెస్ట్ ప్రొడక్ట్, చాలా మంచి ప్రొడక్ట్. ఎందుకంటే దీన్ని నేను కూడా యూజ్ చేస్తున్నా. యూజ్ చేసిన దగ్గర నుంచి చాలా చేంజెస్ నా బాడీలో జరిగినాయి. చాలా యాక్టివ్ గా ఉండడం, మంచిగా ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అసలు ఇంత ముందు కొంచెం డల్ గా అట్లా ఉండేది, కొంచెం గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది, అది కూడా పోయింది. సార్ చెప్పిన తర్వాత నేను స్టార్ట్ చేసిన. సో మరి ఈ సిఎండిని మనం చెప్తాం ఒక 10 పాయింట్లు దీని గురించి. మనకు 84 ఎసెన్షియల్ మినరల్స్ కావాలి, మనకు ఇప్పుడున్న వాటర్ లో లేవు, మనం తీసుకోవాలి అని మనం దీని గురించి చెప్పే క్రమంలో మనం దీన్ని ఒక డెమో ద్వారా వివరించడం ద్వారా, ఒక డెమోను కళ్ళ ముందు చూపించడం ద్వారా మనం సిఎండిని రిఫర్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డెమో ఎలా అంటే, మనం జనరల్ గా మనకు ఏ వాటర్ పంపు నుండి వచ్చినా, బోర్ నుండి వచ్చినా, ఏ వచ్చినా మనకి ఇప్పుడు ప్యూరిఫైర్స్ ఉన్నాయి. ప్యూరిఫైర్ అయిన వాటర్ ని మనం ఒక గ్లాస్ లో తీసుకొని, 2 గ్లాసులలో ప్యూరిఫైర్ అయిన వాటర్ తీసుకొని మనం ఈ సిరీస్ బల్బుని మనం దాన్ని కనెక్ట్ చేసేసుకొని, ఒక దాంట్లో సిఎండి డ్రాప్స్, ఒక 3 డ్రాప్స్ వేసేసి, ఇంకో దాంట్లో వితౌట్ సిఎండి, ఇంకో దాంట్లో సిఎండి వేయకుండా ఈ సిరీస్ ఈ ప్లగ్ ను మనం దాంట్లో కనెక్ట్ చేస్తే, వాటర్ లో వేసేస్తే మనకు బల్బ్ అనేది వెలుగుతుంది. అంటే ఇక్కడ అందులో మినరల్స్ ఉండడం వల్ల లైట్ కు పవర్ వచ్చింది, అక్కడ పవర్ జనరేట్ అయ్యి లైట్ వెలిగింది. అంటే మనం కూడా ఈ సిఎండిని వాడడం వల్ల 84 రకాల ఎసెన్షియల్ మినరల్స్ మన బాడీకి అందడం ద్వారా మనం కూడా ఇంత యాక్టివ్ గా పవర్ఫుల్ గా పవర్ మనకు రావడం జరుగుతుందని కళ్ళ ముందు వాళ్ళకు తెలియజేసే విధంగా మనం ఈ చిన్న డెమోను చూపించి మన సిఎండిని రిఫర్ చేయొచ్చు. సిఎండిని అందరూ వాడండి. నా బాడీలో అయితే చాలా చేంజెస్ జరిగినాయి. బాడీ చాలా తేలిగ్గా అనిపిస్తుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా పోయింది నాకు.
చాలా చేంజెస్, ఇంకా బాడీకి సంబంధించిన బాడీ పెయిన్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా నాకు రావట్లేదు. కొంచెం మొన్న ఒక 2 days కాళ్ళు నొప్పులు కనిపించేటివి, అవి కూడా సిఎండి 3 లీటర్లలో మూడే మూడే అంటే 7 చుక్కలు కాబట్టి 21 drops కంపల్సరీ తీసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ ఉంది. సిఎండి మాత్రం ఎట్లయితే మనం ఫుడ్ ప్యాచెస్ ఇస్తామో మెడిసిన్ వాడించడానికి ముందు, అలాగే కుకింగ్ ఆయిల్ కంపల్సరీ మార్చాలి, ఫుడ్ ప్యాచెస్, దాంతో పాటు సిఎండి ఖచ్చితంగా ప్రతి ఒక్క పేషెంట్ కి రిఫర్ చేయండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంది. సో ఈ విధంగా మనము ఈ ప్రొడక్ట్ గురించి ఈ చిన్న డెమోను చూపించడం వల్ల మనం దీన్ని రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్. ఈ డెమో చాలా మంది లీడర్స్ కి తెలుసు. ఫ్లాక్స్ ఆయిల్ అవిసె గింజలతో తయారు చేసినటువంటి చాలా అద్భుతమైన ప్రొడక్ట్. ఈ స్టోర్ లో అయితే అసలు ఆగవు, ఎన్ని మనము పెట్టినా ఆర్డర్ ఫ్లాక్స్ ఆయిల్స్ అసలు ఆగవు. చాలా మంచి ప్రొడక్ట్. ఇది మా నాన్నగారికి ఇవ్వడం జరిగింది. బిఫోర్ ఆఫ్టర్ టెస్ట్ చేసుకుంటే కొలెస్ట్రాల్ నార్మల్ లెవెల్ కి వచ్చేసింది, గుడ్ కొలెస్ట్రాల్. సో అప్పటి నుండి ఆయన ఎల్ఆర్జినిన్ ఇవన్నీ కూడా వాడడం జరుగుతుంది. ఎటువంటి మనము హాస్పిటల్కి వెళ్ళి ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ వాడకుండా ఇప్పుడు బయట మెడిసిన్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఏం లేకుండా ఫ్లాక్స్ ఆయిల్ తోటి మా నాన్న కంట్రోల్ వచ్చింది, చాలా బెస్ట్ రిజల్ట్. సో దీనికి మనం ఎలా డెమో చూపించవచ్చు అంటే, థర్మాకోల్ షీట్ తీసుకొని ఒక ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్ ని తీసుకొని దాన్ని మనం పిన్ చేసి దాంట్లో ఉన్నటువంటి రసాన్ని మనం థర్మాకోల్ షీట్ మీద వేస్తే విత్ సెకండ్స్ లో, థర్మాకోల్ షీట్ జనరల్ గా మనకు భూమిలో వేసినా కూడా కొన్ని సంవత్సరాలకు కూడా అది అసలు కరిగిపోదు, అది వెళ్ళిపోదు. కానీ మనము ఈ ఫ్లాక్స్ ఆయిల్ ని దాని మీద వేయడం వల్ల విత్ సెకండ్స్ లో అది కరిగిపోతుంది. సో అంటే మన హార్ట్, మన గుండె నరాలలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ని కూడా ఫ్లాక్స్ ఆయిల్ అనేది అంత అద్భుతంగా కరిగిస్తుంది. సో మనకు దీని వల్ల హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉంటది, లైట్ గా పొట్ట ఉన్న తగ్గిపోద్ది, స్కిన్ నిగారింపు వస్తుంది, ముడతలు రాదు, కొంచెం బాడీ పెయిన్స్ కానీ మెడ నొప్పులు కానీ రావు, గుర్రం మూతులు కంట్రోల్ అవుతాయి, జుట్టు పెరుగుతుంది. సో చాలా రకాలటువంటి ప్రాబ్లమ్స్ కి ఫ్లాక్స్ ఆయిల్ అనేది సొల్యూషన్. సో దాన్ని ఈ చిన్న డెమో ద్వారా మనం చూపించడం వల్ల మన కస్టమర్స్ కి రిఫర్ చేయొచ్చు. అదే విధంగా ఫోలిక్ ఐరన్ ప్లస్ లేడీస్ కానీ కాదు, ఈ మధ్య జెంట్స్ కూడా బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ బ్లడ్ లాస్ ఎందుకు జరుగుతుందంటే సరిపడా ఫ్రూట్స్ తీసుకోవడం లేదు. సరే తీసుకుందాం అనుకున్నా కూడా అవంత ప్యూర్ గా రావట్లేదు. మనకైనా కటా చెట్టు మీద కాయ ఉంటే కోసుకొని తినే వాళ్ళ న్యాచురల్ గా. ఇప్పుడు అసలు ఇళ్లలో చెట్లు కూడా కనబడట్లేదు, ఏ ఫ్రూట్స్ మన ఇళ్లలో పెంచుకునే అవకాశం లేదు. సో బయట తీసుకుందామన్నా కూడా అంత ప్యూరిటీ ఫ్రూట్స్ అనేవి రావడం లేదు. కాబట్టి అందరికి, లేడీస్ కానీ జెంట్స్ కానీ చిన్న పిల్లలకు కానీ ఎవరికి కానీ బ్లడ్ అనేది అసలు బాడీలో ఉండట్లేదు. కానీ మన ఐరన్ ఫోలిక్ లో న్యాచురల్ గా బెల్లము, మన పల్లీలు వీటి నుంచి తీసి న్యాచురల్ గా మన ఫోలిక్ ఐరన్ అనేది తయారు చేస్తారు. చాలా అద్భుతమైన ప్రొడక్ట్, లేడీస్ కి ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో దీన్ని మనం ఏ విధంగా డెమో చేయొచ్చు అంటే, మామూలుగా బయట డాక్టర్స్ మనకు ఐరన్ ఫోలిక్ టాబ్లెట్స్ ఇస్తారు. వాటిని తీసుకొచ్చి అవి ఎవరి దగ్గర ఉంటే తీసుకొని మనం వాటిని క్యాప్సూల్స్ ని ముక్కలు ముక్కలుగా చేసి ఒక పేపర్ మీద పెట్టుకొని మన ఐరన్ ఫోలిక్ లో కూడా ఆ పౌడర్ ని తీసి పెట్టుకొని అయస్కాంతంని మనం దాని దగ్గర తీసుకపోతే బయట ఉన్న ఐరన్ ఫోలిక్ అతుక్కుంటాయి అయస్కాంతంకి. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఆర్టిఫిషియల్ గా ఐరన్ కలిపిండ్రని అర్థం. అదేమవుతుంది, మన బాడీలో ఐరన్ రాగా మిగిలిన వేస్ట్ అంతా కిడ్నీలలో ఫామ్ అయిపోద్ది. అంటే కిడ్నీలో స్టోన్స్ రూపంలో, హార్ట్కి ఇంకా డ్యామేజ్ గా, ఐస్ కనబడకుండా, ఈ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో మన దాంట్లో ఈ ఐరన్ ఫోలిక్ తీసుకోవడం వల్ల న్యాచురల్ గా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో మళ్ళీ ఒక బాటిల్ వాడితే 2% బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అది నాకు 2-3 కస్టమర్స్ ఫోన్ చేసి చాలా బాగుంది మేడం, అసలు బ్లడ్ ఎక్కిస్తామన్నారు, కానీ అవసరం లేకుండా నాకు 3 బాటిల్స్ కి 4.5 అంత బ్లడ్ వచ్చేసింది. చాలా బెస్ట్ ప్రొడక్ట్ అని నాకు రివ్యూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా బయట ఉన్నటువంటి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి ఆ మెడిసిన్ వాడడం కన్నా మన దాంట్లో ఉన్నటువంటి ఐరన్ ఫోలిక్ న్యాచురల్ గా మీరు బ్లడ్ పెంచుకోవచ్చు, మనకు న్యాచురల్ గా తయారవుతుంది అన్న విషయాన్ని మనం చెప్పడం కన్నా ఈ చిన్న డెమో ద్వారా చూపించడం వల్ల మనకు వాళ్ళు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా కాల్షియం ఈ మధ్య జనరల్ గా అందరికి వయసుతో సంబంధం లేకుండా కాళ్ళ నొప్పులు, బోన్స్ పెలుసు బారిపోవడం, అంటే జస్ట్ కింద పడ్డా కూడా బోన్ ఇరిగిపోతుంది. అంటే మన తినే ఫుడ్ లో కాల్షియం లేదు, పాలు ఎవరు తాగట్లేదు, గుడ్లు ఎవరు తీసుకోవట్లేదు. సరే తీసుకున్నామన్నా కూడా పాలు ఎలా తయారవుతున్నాయో అందరికీ తెలుసు, గుడ్లు కూడా ప్లాస్టిక్ గుడ్లు కూడా వస్తున్నాయి. సో ఎక్కడా చూసినా అంత కలుషితం అయిపోయింది, ఏది తీసుకున్నా ప్యూరిటీ ఫుడ్ అనేది మనకు లేదు. సో ఇక కాల్షియం అనేది మన బాడీకి అందట్లేదు. ఆర్టిఫిషియల్ గా తెచ్చుకుందామని బయట డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అయితే ఆయన కాల్షియం టాబ్లెట్స్ రాసిస్తాడు, సరే అవి వేసుకుంటాం.
కాల్షియం టాబ్లెట్లు వాడితే బోన్స్ ఈ ఒళ్ళు నొప్పులు పోతాయేమో కానీ సైడ్ నుంచి కిడ్నీ పాడైపోతా ఉంటది. ఎందుకంటే ఆ కాల్షియం టాబ్లెట్లలో మన బాడీ పెయిన్స్ తగ్గించడమేమో కానీ కిడ్నీకి ఎఫెక్ట్ కిడ్నీలో స్టోన్స్ అనేటివి స్టార్ట్ అవుతా ఉంటాయి. జనరల్ గా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాల్షియం తొందరగా రిఫర్ చేయరు, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, స్టోన్స్ తయారవుతాయి. సో మన కాల్షియం అట్లా కాదు, న్యాచురల్ గా మనకు కాల్షియం అనేది తయారవుతుంది. ఆ మనం ఇది కిడ్నీ పేషెంట్స్ వాడినా కూడా స్టోన్స్ అనేటివి ఏం తయారవ్వవు, న్యాచురల్ గా ఉంటది కాబట్టి. సో దీన్ని మనం ఏ విధంగా డెమో చేయొచ్చు అంటే, బయట ఉన్నటువంటి కాల్షియం టాబ్లెట్స్ ఒక గ్లాస్ వాటర్ లో వేసి మన కాల్షియం టాబ్లెట్ ని ఒక గ్లాస్ లో వేసి మనం పసుపు యాడ్ చేయడం ద్వారా కొద్దిసేపు దాన్ని తిప్పడం వల్ల ఇది రెడ్ కలర్ మారిపోతుంది. ఒక 5 minutes లో బయట ఉన్నటువంటి కాల్షియం టాబ్లెట్స్ వేసినటువంటి వాటర్ రెడ్ కలర్ కి మారిపోతాయి, మనం కాల్షియం వేసినటువంటి వాటర్ ఎల్లోగా మారుతుంది. అంటే ఇప్పుడు రోగం పోగొట్టుకోవడానికి రోగం తెచ్చుకున్నట్టు. ఒక రోగం పోతుంది అనుకుంటే సైడ్ ఎఫెక్ట్ గా ఇంకో రోగం వస్తుంది, ఎందుకు మళ్ళీ కిడ్నీ కోసం పోవాలి కదా హాస్పిటల్కి. ఇప్పుడు ఒక్క దగ్గర ఒక క్యాండిడేట్ అయిపోతే మళ్ళీ రెండో కారు రెండో ఇల్లు వాళ్ళు ఎట్లా కొనుక్కుంటారు, డాక్టర్లు కొనుక్కోలేదు. సో ఇప్పుడు కాల్షియం లో ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వేస్తే కిడ్నీ ఫెయిల్ అవుతుంది, కిడ్నీ కోసం పోవాలి, కిడ్నీ కోసం అని పోతే హార్ట్ పోతుంది, ఈ తర్వాత మనిషి పోతుంది. అలానే జరుగుతుంది ఇప్పుడు హాస్పిటల్లో జనరల్ గా. నేనైతే ఇప్పుడు 3.5 years గా అయితే హాస్పిటల్ వాళ్ళకైతే నేను డబ్బులు అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే మొన్న ఒకసారి ఇల్లందు వెళ్తే మా పిల్లల్ని చూసిన డాక్టర్ అంటున్నాడు, బిఫోర్ వెస్టేజ్ వెళ్ళిన డాక్టర్, ఏంది మేడం అసలు రావట్లేదు మా హాస్పిటల్కి అని అంటున్నాడు. అంటే ఆయన గ్రోత్ లో మనం హ్యాండ్ వేయట్లేదు కదా, మనకెందుకు, మనకి ఎనిమిగో కొలెస్ట్రాల్ ఉంది కాబట్టి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. పిల్లలకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ ప్రోటీన్స్ బ్రహ్మాండంగా మన వెస్టేజ్ లో దొరుకుతున్నాయి. సో బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కూడా ఒక 4 లక్షల వరకు మేము డబ్బులు సేవ్ చేసుకున్నట్టే హాస్పిటల్కి వెళ్ళకుండా. సో ఒక రోగానికి వెళ్ళి ఇంకో రోగం తెచ్చుకున్నట్టే ఉంది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే. సో ఆ విధంగా ఇప్పుడు కాల్షియం మనం వెళ్తే కిడ్నీ స్టోన్స్ వస్తాయి, కానీ అదే మన కాల్షియం వాడితే అది మనం చెప్పడం కన్నా చూపిస్తే తొందరగా కనెక్ట్ అవుతారు. సో ఈ విధంగా మనం ఈ డెమోన్ చేయడం వల్ల వాళ్ళు కాల్షియం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్పెల్లినా అనేది ఒక నాచు నుండి తయారయ్యే పదార్థం. ఇది మన ఒక తెగవారు దీన్ని ఒక నైవేద్యంగా కూడా వాడతారు, వాళ్ళు నైవేద్యంగా వాడి దాన్ని తీసుకోవడం జరుగుద్ది. వాళ్ళ ఫుడ్ లో ఇది ఒక కంపల్సరీ భాగం స్పెల్లినా అనేది. ఇప్పుడు మామూలుగా పైకి వెళ్ళేటువంటి సైంటిస్టులు మన రాకెట్స్ కానీ వాటిల్లో వెళ్ళేటప్పుడు స్పెల్లినాని తీసుకెళ్తారు, అక్కడ ఫుడ్ తీసుకోవడానికి ఉండదు కదా. సో స్పెల్లినా వేసుకుంటే వాళ్ళకి శక్తి అనేది వస్తుంది, అంటే ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ లాగా మనకు బలాన్ని ఇస్తూ ఉంటుంది. సో దీన్ని మనం చెప్పడం కన్నా ఒక చిన్న డెమో, దీన్ని కూడా అంతే, మన గ్లాస్ లో వాటర్ తీసుకుని ఒక 2-3 స్పెల్లినా టాబ్లెట్ల వాటర్ లో వేసి ఒక సీరం బల్బు ప్లగ్ను అందులో వేసేస్తే లైట్ వెలుగుతుంది. అంటే మన బాడీకి అంత శక్తి వస్తుంది, మల్టీవిటమిన్ టాబ్లెట్ కాబట్టి మనకు కావాల్సినటువంటి అన్ని పోషకాలు వస్తాయి. ఒక 7 రకాల కూరగాయలు, ఆకుకూరలు, మన పాలు, చీజు, బ్రెడ్, ఫిష్, మిల్క్, ఇవన్నీ అయితే ఎన్నైతే మనము తీసుకుంటే వస్తాయో ప్రోటీన్స్, అవన్నీ కూడా మన స్పెల్లినా ద్వారా వస్తాయి. ఇప్పుడున్న పొజిషన్ కి మనొక పర్సన్ అవన్నీ కొనుక్కొని తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది, కానీ అదే ఒక స్పెల్లినా డబ్బా కొనుక్కుంటే 360 రూపాయలు. ఇంట్లో మన ఒక పర్సన్ కాదు, ఇద్దరు వాడుకోవచ్చు, రోజుకి ఒక టాబ్లెట్ వేసుకుని ఇద్దరు వాడుకోవచ్చు, వైఫ్ హస్బెండ్. సో ఈ స్పెల్లినా గురించి చెప్పేటప్పుడు మనం చెప్పడం కన్నా ఈ డెమో చూపించడం ద్వారా వాళ్ళు మనకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్యూటీలోకి వచ్చేస్తే, కొంచెం లేడీస్ కి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ లోకి వచ్చేస్తే కంప్లీట్ ఫెయిర్నెస్. జనరల్ గా కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీము మన ఫేస్ కు సంబంధించినటువంటి క్రీము. ఇది బయట ఫెయిర్ అండ్ లవ్లీ, జనరల్ గా వేరే వేరే బ్రాండ్స్ క్రీములు ఉంటాయి, నేను ఒక దాంతో దీన్ని కంపేర్ చేస్తే మనకు ఫెయిర్ అండ్ లవ్లీ ఏదో చూపిస్తా ఉంటారు కదా, నిగారింపు అది ఇది, కానీ యాక్చువల్ గా అందులో పంది కొవ్వు అనేది యాడ్ చేస్తారు. మనకు తెలియకుండానే మనం అది పూసుకొని మళ్ళా మన ఫేస్ కు సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్. సో ఆ విధంగా వీటికి మనం ఎలా డెమో చేయొచ్చు అంటే, మన హ్యాండ్ పైన కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ కొంచెం తీసుకొని ఒకవైపు రబ్బింగ్ చేసుకుంటూ ఉంది, అదేవిధంగా మన ఫెయిర్నెస్ క్రీమ్ ఫెయిర్ అండ్ లవ్లీని ఒకవైపు రబ్బింగ్ చేస్తూ ఒక 10 నిమిషాలు ఆ విధంగానే ఇట్లా రబ్బింగ్ చేస్తా ఉంటే మన ఫెయిర్నెస్ క్రీమ్ బాడీలోకి ఇంకిపోద్ది, మన హ్యాండ్ మీద ఇంకిపోతుంది. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ ఏమవుతుంది అంటే పొట్టుగా ఇట్లా మన సున్నం లాగా రాలిపోతా ఉంటది, ఇదేమో బాడీలోకి ఇంకిపోతుంది. ఇది కొంచెం ఆరడానికి టైం పట్టినా ఇది స్కిన్ లోపలికే వెళ్ళిపోతుంది, కానీ ఇది బాడీలోకి వెళ్ళదు, ఫేస్ మీదకి వెళ్ళదు, పైనే ఉంటది, సున్నం లెక్క రాలిపోతా ఉంటుంది. ఇలా ఉన్నది పైనే ఉండడం వల్ల ఫేస్ మీద మనకు సైడ్ ఎఫెక్ట్స్, మచ్చలు, బంగు మచ్చలు, మొటిమలు ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ క్రీమ్ ఇక్కడ ఉండదు, బాడీ ఇక్కడ చేయి మీద ఇంకిపోతుంది. సో ఇక్కడ చూపించవచ్చు డిఫరెన్స్ అనేది.
సో ఆ విధంగా ఆ డిఫరెన్స్ చూపించడం వల్ల మన కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ ని మనం రిఫర్ చేయొచ్చు. ఆ విధంగా డియోడ్రెంట్ జెంట్స్ కు సంబంధించినటువంటి చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్. జెంట్స్ హ్యాండ్సమ్ గా కనబడడానికి మన దాంట్లో ట్రూమన్ ఫేస్ వాష్, బాతింగ్ బాల్, డియోడ్రెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దాంట్లోనే ఒకటి ఏంటంటే డియోడ్రెంట్. మనం ఒక పేపర్ మీద ఇంకుతోని మనం రాసేసి బయట డియోని మన డియోడ్రెంట్ ని మనం స్ప్రే చేస్తే దాని మీద బయటది అట్లా కరిగిపోయి వాటర్ లాగా వెళ్ళిపోతా ఉంటది. సో మనది అలాగనే పట్టి ఉంటది. ఇప్పుడు అలా ఉంటే మనం ఎండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చెమట వచ్చినప్పుడు బాడీ నుంచి వెళ్ళి అది బయటికి వెళ్ళిపోతా ఉంటది, అంటే పట్టుకొని ఉండదు. అలాగే ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అండర్ ఆర్మ్స్ కి ఇబ్బంది ఉండదు, ఎలర్జీస్ అలాంటివి రాకుండా అవకాశం ఉంటుంది. సో ఈ 2 డెమోలు మనం లైవ్ గా చూపించినట్లయితే కస్టమర్స్ ఆ ప్రోడక్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అగ్రిలోకి వెళ్తే మనకు 2 డెమోలు మెయిన్ గా ఉంటాయి. ఒకటి అగ్రి 82, ఆక్వాజెల్. అగ్రి 82 సంబంధించి ఏంటంటే మన 2 గ్లాసులలో వాటర్ తీసుకొని ఒకటి మామూలుగా వాటర్, ఇంకో దాంట్లో అగ్రి 82 కొంచెం మనం యాడ్ చేసేసుకొని సీతాఫలం చెట్టు ఆకు క్లియర్ గా కనబడుతుంది. ఎవరైనా డెమో చేయాలంటే ఆకు ఈ ఆకు కాకుండా సీతాఫలం చెట్టు ఆకు తీసుకొని మామూలు వాటర్ లో ముంచి ఒక ఆకుని, మన అగ్రి 82 యాడ్ చేసినటువంటి వాటర్ లో ముంచిన ఒక ఆకుని తీసుకొని మనం రెండింటిని పైకి తీసేస్తే ఈ ఆకు అలానే ఉంటది నార్మల్ గా. ఈ ఆకు ఏమవుతుందంటే ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది. వెనక వీన్స్ కూడా ఈ స్ప్రెడ్ అయిపోతాయి వాటర్. ప్లస్ చూస్తే కొంచెం గమ్ముగా మందంగా ఆకు అన్నట్టు కనబడతా ఉంటది. వచ్చి రైతును పట్టుకొని చూడమంటే ఆయన డిఫరెన్షియేషన్ కూడా చెప్తాడు. సో ఆ విధంగా వాళ్ళ ముందే రైతులు ఏంది విన్న దానికన్నా చూసిన దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి ఆ డెమో చూపించడం వల్ల వాళ్ళు ఇది ఇట్లా స్ప్రెడ్ అవుతుంది, అగ్రి 82 అనేది స్ప్రెడ్డరు, ఇది మన చెట్టు మొత్తానికి ప్రసరింపజేస్తుంది, ప్లస్ మందును పట్టుంచుతుంది, వెట్టర్గా కూడా పనిచేస్తుంది. ఇవన్నీ చెప్పడం వల్ల చెప్పి ఈ డెమో చేయడం వల్ల రైతు అనే వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో ఇంకోటి వచ్చేసి ఆక్వాజెల్ తెలుసు అందరికి. 2 గ్లాసులలో మంచి మెత్తటి పొడి మట్టి, ఇప్పుడు మామూలుగా లీడర్స్ కొంచెము రాళ్ళ మట్టి ఇసుకలాగా ఉన్న మట్టిని తీసుకోవద్దు. కొంచెం పొడి మట్టి మెత్తగా ఉండే మట్టిని తీసుకొని దాంట్లో వాటర్ పోసి ఒక దాంట్లో ఆక్వాజెల్ వేయకుండా ఇంకో దాంట్లో ఆక్వాజెల్ వేసేసి గ్లాసును తిప్పేస్తే చుక్క వాటర్ కూడా పడదు, ఇది ఏముండదుగా పడిపోతుంది. సో ఇది చెప్పడం వల్ల వాటర్ పడిపోలేదుగా, వాళ్ళు అప్పుడే షాక్ అయిపోతారు రైతులు, అరే ఇంత వాటర్ ఏడైపోయినాయి అని. అంటే మనం చెప్పొచ్చు ఇక్కడ భూమి అనేది ఆక్వాజెల్ ఊట నుంచి కాపాడుతుంది, మనకు వాటర్ షార్టేజ్ ఉన్నా ఎక్కువ ఉన్నా బ్యాలెన్స్ చేస్తుంది అనే విషయాన్ని చెప్పి, ఇంకా అవసరమైతే ఒక చిన్న మొక్కలు ఆవరణలో ఉంటాయి కదా, వేళ్ళతో సహా వచ్చేస్తాయి చిన్న మొక్కలు, ఈ మన ఆక్వాజెల్ వేసిన దాంట్లో లోపలికి పెట్టాలి, గ్లాస్ లోపల పెడతా ఉంటే అది లోపలికి వెళ్ళిపోతా ఉంటది, వెళ్ళిపోతా ఉంటది. ఇది వెళ్ళదు, ఎందుకు దీనికి అడ్డంకులు వస్తా ఉంటాయిగా, ఇది వెళ్ళదు. ఇట్లా వెళ్తా ఉంటే అంటే మనం ఆక్వాజెల్ వేసినటువంటి భూమి కూడా అంత మెత్తగా ఉంటది ఆక్వాజెల్ వేయడం వల్ల. సో అక్కడ వేసినటువంటి పంట ఏదైతే ఉందో వేర్లు అనేటివి లోపలికి వెళ్తే, ఎంత చెట్టు వేర్లు లోపలికి వెళ్తే అన్ని పోషకాలు చెట్టు గ్రహించగలుగుతుంది. ఎన్ని భూమి ద్వారా వచ్చే పోషకాలు ఉంటాయి, పైన రైతులు కొట్టేటువంటి మందుల ద్వారా వచ్చే పోషకాలు ఉంటాయి, చాలా రకాల పోషకాలు ఉంటాయి. సో అంత లోతుకి వెళ్తే భూమికి కావాల్సినటువంటి అన్ని అందుతాయి. అన్ని అందుతే చెట్టు అనేది ఇమ్యూనిటీ పవర్తో బలంగా పెరుగుద్ది. అప్పుడు ఏ వైరస్ వచ్చినా దాన్ని ఏం చేయలేదు. అప్పుడు మనం గ్రాన్యుల్స్ వేస్తాం, గ్రాన్యుల్స్ వేసిందుకు కూడా లాగేసుకుంటది, 100% చెట్టుకు పడుతుంది. ఎందుకు, వేర్ల దగ్గర మెత్తగుందిగా మట్టి. ఇప్పుడు చిన్న పిల్లోడికి మనం ఎంత మన పోషకాలు ఇచ్చి పెంచుతామో వాడు పెద్ద అయ్యాక అన్ని వ్యాధులను తట్టుకునే విధంగా ఉంటాడు. చెట్టు కూడా ఒక ప్రాణే కదా, దాన్ని కూడా చిన్నగా బేస్ నుంచే మనం స్ట్రాంగ్ చేస్తే ఈ వైరస్లని మిర్చి తోటకు కానీ జనరల్ గా అవన్నీ తట్టుకోగలుగుతాయి. కాబట్టి మనము బేసే కరెక్ట్ ఇస్తున్నాం. వెస్టీలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రొడక్ట్ అద్భుతం ఏంటంటే ఏదైనా మనం బేస్ నుంచే ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఇచ్చే ఈ క్యాప్సూల్స్ కూడా సెల్ నుంచి పనిచేస్తాయి. అదే మనం డాక్టర్ ఇచ్చే టాబ్లెట్ ఆర్గాన్స్ మీద పనిచేస్తుంది. ఇప్పుడు మూలం ఎక్కడుందో అక్కడ పనిచేస్తే పైన ఆర్గాన్ సెట్ అవుతుంది, కానీ డైరెక్ట్ ఆర్గాన్కి వేస్తే ఆర్గాన్ డ్యామేజ్ అయిపోద్దిగా. కిడ్నీలో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడున్న సెల్లును రిపేర్ చేస్తే ఆటో విధంగా టిష్యూ బాగా అవుతుంది. టిష్యూ బాగా అవుతే ఆర్గాన్ బాగా అవుతుంది. మనం ఇదంతా వదిలేసి కింద డ్యామేజ్ అలానే పెట్టి ఆర్గానికే మనం డోస్ ఇస్తా ఉంటే అది ఎంతకని తట్టుకుంటుంది, ఆర్గాన్ డ్యామేజ్ అయిపోద్ది, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. అందుకే బయట మెడిసిన్ ఇమ్మీడియట్ గా రిలీఫ్ ఉన్నా
సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మన వెస్టేజ్ స్లోగా రిజల్ట్ ఉన్న బేస్ నుంచి బాగుంటది. అదే విధంగా యాక్వాజెల్ కూడా అంతే, గ్రాన్యుల్స్ యాక్వాజెల్స్ ఇదంతా ఏంటి, భూమికి స్టార్టింగ్ లో ఇచ్చేటువంటి పోషకాలు లాంటివి. మన భూమి మంచిగా మెత్తగా ఉండడానికి యాక్వాజెల్, వాటర్ మెయింటైన్ చేసుకోవడానికి. పైన ఇచ్చే గ్రాన్యుల్స్ బూస్టింగ్ అన్నమాట, అంటే చెట్టుకు కావాల్సిన అన్ని ప్రోటీన్స్ అవన్నీ దానికి అందుతాయి. అదే విధంగా మళ్ళీ పైన మందులు స్ప్రే చేసుకుంటాడు. సో ఈ విషయాన్ని 2 గ్లాసులలో మనం ఇది యాక్వాజెల్ వేసి ఆ ప్లాంట్ ను కూడా, చిన్న మొక్కను కూడా చూపించడం వల్ల రైతు ముందు రైతు అనేటువంటి షాక్ అయిపోతుంది. సో ఇదేమో నేను ఒక కాడ ఇచ్చినప్పుడు ఒక దగ్గర నేను వెళ్ళాను అప్పుడు ఫీల్డ్ కి, రైతులు అందరూ 10 మంది కూర్చున్నారు. నేను సారు డెమో ఇస్తున్నాడు, నేను కూడా చెప్తున్నా వాటి గురించి. అయితే అప్పుడే వర్షం పడింది, భూమిలో వర్షం పడింది, నా దగ్గర యాక్వాజెల్ ఉంది. వెళ్ళి వేసా డైరెక్ట్ గా వర్షం నీళ్ళలో, అక్కడ కొంచెం మంచి మెత్తడి మట్టే ఉంది, వెళ్ళి వేస్తే నేను దాన్ని అలానే చూస్తా ఉన్నా. చుట్టూ ఉన్న ఒక ఎంత దూరం ఉన్న వాటర్ అంతా లాగేసుకుంది యాక్వాజెల్. లాగేసుకొని ఇంత పెద్ద జెల్గా మారిపోయింది అది. అక్కడ ఇంత జెల్గా మారిపోయి ఇంకా అబ్జర్వ్ చేస్తుంది చుట్టూ ఉన్న నీళ్ళు ఎంత కెపాసిటీ ఉందో, దాని పవర్ అంత వాటర్ ని అబ్జర్వ్ చేస్తుంది. అది క్లియర్ గా వాళ్ళకి చూపించిన, ఇక ఆ జెల్ అంతా తీసుకొని వెళ్ళి ఆమె గులాబీ చెట్టు మొదట్లో వేసుకుంది. అంటే అక్కడ నాకు ఆల్మోస్ట్ ఆ రోజు 25,000 బిల్లింగ్ జరిగింది. గ్రాన్యుల్స్ ఉన్న యాక్వాజెల్స్ ప్రతి ఒక్కరు తీసుకున్నారు. సో ఈ డెమోస్ అంటే ఇప్పుడు నేను చూపెట్టిన లైవ్ గా చెప్పిన 10 నిమిషాలు అంటే వింటున్నారు అంతే, చూపెడితే కరెక్ట్ అయిపోయింది. సో డెమోస్ ఉన్నటువంటి పవర్ అలాంటిది. సో అగ్రిలో మనకు ఈ 2 డెమోలు అనేటివి ఉన్నాయి. ఇవి నేను ఇచ్చినటువంటి డెమోలు, హోమ్ మీటింగ్ లో కానీ సార్ ఇచ్చినటువంటి, నేను ఇచ్చినటువంటి డెమోలు. సో లీడర్స్, ఇవి మనం నేర్చుకొని ఉంటే, ఇవి నేను చాలా బేస్ చెప్పిన, ఇంకా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనకు డెమోలను ఉంటాయి. మనం నెసరీ ఏంటి అనేది నేను చెప్పిన. సో ఇవన్నిటిని మనం నేర్చుకొని, ఇప్పుడు నేను ఏదైతే విషయాన్ని చెప్పినో దాన్ని మీరు స్క్రీన్ షాట్స్ తీసుకున్నా, రాసుకున్నా, మీరు రేపు ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు వీటిని అప్లై చేసుకుంటే, మనం చెప్పిన దానికన్నా 10 నిమిషాలు చెప్పిన దానికన్నా 1 నిమిషం చూసినందుకు కనెక్ట్ అయిపోయే అవకాశం కూడా ఉంటది. కాబట్టి నేను చెప్పిన ఈ సబ్జెక్టు ప్రతి ఒక్క లీడర్కి కూడా యూజ్ అవుతుందని, ఇప్పుడు ఉన్నటువంటి న్యూ బిగినర్స్ కానివ్వండి, పాత లీడర్లు కానివ్వండి, ఈ సబ్జెక్ట్ ను ఉపయోగించుకొని మంచి మంచి లెవెల్స్ అచీవ్ చేస్తారని కోరుకుంటూ, అలాగే ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అప్లయన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం, సచ్ ఏ వండర్ఫుల్ సెషన్. సో చూశారు కదా లీడర్స్, మేడం గారు వర్క్ స్టైల్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది. సో ఈ రోజు మీకు అర్థమై ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు వెస్టీజ్ లో సక్సెస్ కావాలి అని అంటే, ఈ రోజు మేడం గారి ప్రెజెంటేషన్ అనేది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్ని ప్రొడక్ట్స్ మీద, ఎన్ని డెమోస్ మీద అవగాహన ఉంది అనేది. సో కాబట్టి లైవ్ లో ఎవరైతే ఫీల్డ్ వర్క్కి వెళ్ళుకుంటూ మీటింగ్స్ చేసుకుంటూ, సో కబుర్లు చెప్పడం మానేసి మీటింగ్స్ రంగంలోకి దిగుతారో వాళ్ళందరూ సక్సెస్ అవ్వడానికి ఇక్కడ అవకాశం